2,000 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసేదానికి విచ్చేసిన మన కడప ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, ప్రతి అమ్మకు బిడ్డగా, ప్రతి అక్కకు తమ్ముడుగా, ప్రతి చెల్లికి అన్నగా, మా అందరికీ ఆరాధ్య దైవంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్ అన్నకి, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిథునన్నకి, అలాగే పెద్దలు మంత్రివర్యులు అంజద్ బాషా అన్న గారికి, సురేష్ అన్న గారికి, నారాయణ స్వామి అన్న గారికి, ఇంకా శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులకు, అన్నలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా 6 నెలలైంది అన్న ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు, తండ్రికి తగ్గ తనయుడు కన్నా కూడా తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో అపర భగీరథుడిగా ఈ రాష్ట్రంలో పోలవరం దగ్గర నుంచి, శ్రీకాకుళం వంశధార దగ్గర నుంచి, ప్రకాశం వెలుగొండ దగ్గర నుంచి రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ ప్రారంభించిన అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు అయితే దాదాపు ఆయన చనిపోయిన 10 సంవత్సరాలలో కనీసం వాళ్ళని పూర్తి చేయాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడు చేయలేకపోతే ఈరోజు ఆ భగవంతుని సంకల్పం, ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు తన బిడ్డ ద్వారా, ఈరోజు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల ద్వారా తన జగనన్నని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర ప్రజలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసే మహా అవకాశం నిజంగా ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ భగవంతుని సంకల్పం ఒక జగనన్నకి రావటం నిజంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటాను. గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఈరోజు మొన్న వచ్చిన నెలల్లో దాదాపు 800 టీఎంసీ సముద్రంలో కలిసిపోతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గు, శరం, చీవు, నిద్రన ఉండాలా మాట్లాడేదానికి. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కనీసం రాయలసీమలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా ఈ రోజు నీళ్లు వస్తే తీసుకోలేదని మాట్లాడతారు. ఈ రోజు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, గండికోట R&R ని కంప్లీట్ చేయకపోవటం మీ వల్ల కాదా, చేతకాంతనం కాదా అని అడుగుతా ఉన్నా. గోరకల్లు గాని, అవుకు గాని, చిత్రావతి గాని R&R 5 సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు వరదల్లో దాదాపు ఇంకో 50 టీఎంసీ నీళ్ళు ఈ రోజు రాయలసీమకు వచ్చినది మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు చేతగాని తనం, కనీసం ఈ రాయలసీమ పట్ల ₹1 కూడా ఖర్చు పెట్టని మీరు మొన్న అసెంబ్లీలో చూసాం. గండికోట మా వాళ్ళే అని మాట్లాడతారు. ఈ రోజు గండికోట గాని, చిత్రావతి గాని, పైడిపాలెం గాని దాదాపు 2,500 కోట్ల రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెడితే 200 కోట్లు కూడా పట్టుమని ఖర్చు పెట్టలేని మీరు 1,000 కోట్లు ఖర్చు పెట్టునుంటే ఈ రోజు ఆ 3 రిజర్వాయర్స్ నిండున్నాయి. ఈ రోజు చేతగానే మీరు ఈ రోజు 6 నెలల్లో తిరక్క ముందే ఏదైతే గతంలో పోతిరెడ్డిపాడు 11,000 నిందో ఈ రోజు 44 చేయటం వల్ల దాదాపు 160 టీఎంసీ ఈ రోజు రాయలసీమకు తీసుకోగలిగామంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి వల్ల కాదా అని అడుగుతా ఉన్నా. మీరు చేసింది ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్ 6 నెలలు తిరక్క ముందే మమ్మల్ని అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి ఈ రోజు ప్రతి అనుక్షణం కూడా ఈ రోజు రాయలసీమకు కానీ, శ్రీకాకుళం కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా నీళ్లు అందించాలా. ఈ రోజు మనం నీళ్లు తీసుకోలేకపోయి 800 టీఎంసీ ఈ రోజు సముద్రంలో కలిసిపోతే ఈ రోజు నీళ్లు తీసుకోలేకపోయామని చెప్పి పోతిరెడ్డిపాడుని దాదాపు 80,000 టీఎంసీకి ఈ రోజు చేస్తున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే తెలియజేస్తున్నా. ఆ రోజు తండ్రి మొదలు పెట్టాడు, ఈ రాష్ట్రంలో కొడుకు ముగించబోతున్నాడు అన్ని ప్రాజెక్టులు అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా హెచ్ఎన్ఎస్కి సంబంధించి 6,000 కూడా పెంచబోతా ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఒకవేళ తక్కువైతే గోదావరి నీళ్లు ఏదైతే 3,000 టీఎంసీకి వెళ్తా ఉన్నాయో గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తీసుకురావాలని చెప్పి పోలవరం నుంచి బనగ చెర్లకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. కొన్ని నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాడు. ఈరోజు ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు ఇందాకే శ్రీకాంత్ అన్న ఒక మాట అన్నాడు, 4 లక్షల ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రి అయితే పెరికేస్తానన్నాడని. ఇంకా కల కాదు కదా, ఇంకొక జన్మెత్తినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేడని చెప్పి తెలియజేస్తున్నా.
ఇంకొక జన్మెత్తిన ఈ రాష్ట్రానికి శాశ్వతంగా 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన అన్న జగన్ అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఏం చేస్తా నువ్వు ముఖ్యమంత్రిగా ఇంక అవుతావని కనీసం ఒకటి గుర్తు, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనసున్న నాయకుడు, మనసున్న రాజుంటే ప్రకృతి భగవంతుడు సహకరిస్తాడు. ఇది పురాణాల నుంచి చెప్తా ఉన్నాయి, వేదం ఇది. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, 5 సంవత్సరాలు గతంలో సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, మనకి కరువు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం కావాలా అని. కరువు లాంటి చంద్రబాబు నాయుడు కావాలా, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ రాష్ట్ర రైతాంగం దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళా తల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మొక్కుకునేది ఒక్కటే, ఇంకా మా అన్నకి ఆయురారోగ్యం నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి తీరుతాడు, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోతాడని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నీలాగా 6 నెలల ఎన్నికలుంటే టెంకాయ కొట్టే ముఖ్యమంత్రి కాదు మా నాయకుడు. 6 నెలలుంటే టెంకాయ కొట్టి మొత్తం నేనేం చేశానని డప్పు కొట్టుకునే నాయకుడు మా నాయకుడు కాదు. వచ్చిన 6 నెలల్లోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేవి చూడడు. మనసున్న నాయకుడు కాబట్టి ఈ రోజు ముందు ప్రజల గురించి ఆలోచించాడు, సంక్షేమం గురించి ఆలోచించాడు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన తర్వాత సంగతి, ముందుకు వెళ్దాం ధైర్యంగా భగవంతుడు అనుకున్నాడనే ఈ రోజు రైతు భరోసా, అమ్మ ఒడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం అయినా ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఈ రోజు రాయలసీమకు సంబంధించి ప్రతి ఒక్క ప్రాంతానికి ఇరిగేషన్ కి సంబంధించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేదానికి ఈ రోజు నడుం బిగించిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2,000 కోట్లతో శంకుస్థాపన గాని, నిన్న మైదుగూరులో గాని, రాజవల్లి గాని, జోల్దర్శి గాని, కుందూరు లిఫ్ట్ గాని అనేక సంక్షేమ పథకాలు రోజు ముందుకు తీసుకువెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ఇంకొక 5 సంవత్సరాలలో ఖచ్చితంగా రూపురేఖలు మారబోతున్నాయి. మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎక్కడికి పోయినా కూడా, ఇప్పటికే హైవేలు పోయినా ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో రాయలసీమలా కాదు సస్యశ్యామలంగా ఉంది. సంపూర్ణ సస్యశ్యామలం చేస్తాడు జగన్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలని, రాయలసీమ మీ బిడ్డ జగన్ అన్నని మీ అందరూ కూడా దీవించండి. భగవంతుని మొక్కేటప్పుడు ఒక్కటే మొక్కండి, మొదటి మొక్కు జగనన్న బాగుండాలని. ఎందుకంటే మన కోసం మొక్కితే మన కుటుంబం బాగుంటుంది. అన్న కోసం మొక్కండి, కోట్ల మంది బాగుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన బాగుంటే మనం బాగుంటాం. దేవుణ్ణి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన, ముఖ్యంగా ఏదైతే ఇరిగేషన్ శాఖ చిన్న వయసైనా, దీని మీద నాకు అనుభవం లేకపోయినా, పట్టు లేకపోయినా, ఒక నమ్మకంతో నేర్చుకుంటాడని నాకు అవకాశం ఇచ్చిన, జీవితాంతం ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు రుణం తీర్చుకోవటం మాకు ఇంకా లేదు. జగన్ అన్నకి కార్యకర్తలు లేరు, జగన్ అన్నకి నాయకులు లేరు, జగన్ అన్నకు ఉండేది భక్తులు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం కూడా గుండె మీద చేసుకొని చెప్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలు ఇవన్నీ కూడా
భక్తులు అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. అవసరమైతే దేనికైనా సిద్ధం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ జీవితాంతం ఈ అవకాశం నాకు ఇచ్చిన అన్నకి, ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రైతుల ఆనందం చూస్తున్న దీంట్లో ఒక